హలో అండి. పెట్స్ లవర్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి. మా సోను మోను చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఫస్ట్ ఒక ఒక పిల్లిని తెచ్చుకున్నామండి. దాని పేరు బిన్ని. ఆ బిన్నికి పుట్టిన పిల్లలే సోను, మోను, రాణి, వాణి. 4 పిల్లలకి 4 పేర్లు పెట్టుకున్నామండి. చాలా ముద్దుగా చూసుకున్నాము. కాకపోతే సోను, మోను మా దగ్గర లేవండి, చనిపోయాయి. ఈ వాణి, రాణి పారిపోయాయండి. ఎక్కడికి వెళ్ళిపోయాయో కూడా తెలియదు. చాలా ఏడ్చాం మేము అసలు. దానికి ఎగ్జాక్ట్గా మళ్ళీ మాకు ఈ సోను దొరికాడు. ఈ పిల్లిని తెచ్చుకున్నామండి. దీని పేరు సోను అని పెట్టుకున్నాము. కానీ ఇది కూడా మా దగ్గర ఎక్కువ రోజులు లేదండి. దానికి హెల్త్ ప్రాబ్లం వచ్చి తల్లి దగ్గరికి అయితే పంపించాల్సి వచ్చింది మేము. కానీ ఆ బాధ ఏంటో పెట్స్ లవర్కి మాత్రమే తెలుసండి. చూసే వాళ్ళకి అబ్బో ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. కానీ దాన్ని ఒకసారి సాది చూడండి. పిల్లుల్ని, కుక్కల్ని ఒకసారి దగ్గర తీసి చూడండి. ఆ బాధ ఏందో, ఆ పెయిన్ ఏందో మీకు అర్థమవుతుంది. చాలామంది అనుకుంటారు హేళన చేశారు, నన్నే హేళన చేశారు చాలామంది. మీకు పిల్లులు అవసరమా, అంత ఓవర్ యాక్షనా, ఆ పిల్లుల్ని పెట్టుకొని ఎక్కడికి వెళ్ళలేము అని. కానే కాదండి, అది మన పిల్లలతో సమానం. మనుషులన్నా నమ్మక ద్రోహం చేస్తారేమో కానీ పిల్లులు, కుక్కలు అలాంటి నమ్మక ద్రోహాలు చేయవండి. చాలా వరకు ప్రేమగా మనం చూసుకుంటే అసలు మనకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే మనకు ఆ టెన్షన్స్ వాటి నుంచి రిలీఫ్ అవుతుందండి. రిలీఫ్గా ఉంటుంది మనకు. ఈ పెట్స్ లవర్కి మాత్రమే తెలుసు ఈ పెయిన్ అనేది, చూసే వాళ్ళకి తెలీదు. చూడండి మా సోనుగాడు మళ్ళీ కొత్తగా మా జీవితంలోకి వచ్చిన సోనుగాడు ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు. కానీ ఇది కూడా చాలా రోజులు మా దగ్గర లేదండి. వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే పంపించాల్సి వచ్చింది. ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి. ప్లీజ్ అండి, యానిమల్స్ లవర్స్ అందరూ మా సోను మళ్ళీ మా దగ్గరికి